ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి డిపిఆర్ అందజేయాలని సూచించింది. లోన్ అగ్రిమెంట్ కి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్ నగర రూపురేఖల్ని మార్చేందుకు సిటీ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేందుకు తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ముందడుగు పడింది. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. వరల్డ్ బ్యాంకుకు సిఫారసు చేసేందుకు అంగీకరిస్తూనే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందజేయాలని కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. దీనికి సంబంధించి విదేశీ సాయానికి సంబంధించి సిఫారసులు చేసే కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్ట్ ని గతంలోనే కేంద్రానికి పంపింది. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రాథమిక నివేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి మూసి ప్రవహిస్తుందని, దీనిని పునరుజ్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని తెలిపింది. నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని, భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని వివరించారు. పనులు పూర్తయ్యాక మూసీకి ఇరువైపులా సిటీ స్వరూపమే మారిపోతుందని, అభివృద్ధి మరో స్థాయికి వెళ్తుందని తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 4 అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. వాటిలో మురుగునీటిని శుద్ధి చేయడం, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చూడడం, వర్షపు నీరు మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టడం, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ లాంటివి ఉన్నాయి. ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ లో భాగంగా మూసీ నదిని యథాస్థితికి తీసుకురానున్నారు. రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ను మెరుగుపరిచే అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని సాధించడంలో దోహదపడుతుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. 2030 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు మొత్తంగా 5863 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో 4100 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పుగా ఇస్తే మిగతా 1763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. అనుమతులు, పునరావాసం సహా ఇలా అన్ని అంశాలతో ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన కేంద్రం వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకునేందుకు అంగీకరించింది. దాంతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడినట్లయింది. ఇక డిపిఆర్ల తయారీ బాధ్యతను ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవి పూర్తవగానే కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు అందజేయనున్నారు.